నా పేరు ఉమామహేశ్వరి, వారి పేరు వేణుదుర్గా ప్రసాద్. మేము గచ్చిబౌలి హైదరాబాద్ నుండి వచ్చాము. ఈ మానవ సేవే మాధవ సేవ అని వీళ్ళ స్లోగన్ను అది అక్షరాల పాటిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఉన్న లోపల ఉన్న వాళ్ళని చూసాము. వాళ్ళు మన కుటుంబంలో సభ్యులైతే ఎలా చూస్తామో అలా చూస్తున్నారు ఇక్కడ అందరూ కూడా. అందరూ వాళ్ళ సొంత మనుషుల్లాగా కేవలం సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా డబ్బు కోసము లేకపోతే పేరు కోసం చూస్తున్నట్టుగా అనిపించలేదు. అంతా కేవలం వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ మీదే, వాళ్ళ ఫుడ్ గురించి, హాస్పిటల్ గురించి, వాళ్ళ మెంటల్ కండిషన్ బాగోగానే వాళ్ళ ఫ్యామిలీతోటి వాళ్ళు చేర్చాలి అనే కోరికే కనపడుతోంది తప్ప వాళ్ళల్లో వేరే ఏం లేదు. ఇక్కడ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా వేరువేరుగా అకామిడేషన్ ఉంది. చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. భోజనశాల కానివ్వండి, ఆ వంటశాల కానివ్వండి, మగవారికి ఆడవారికి వేరువేరుగా హాస్పిటల్ బెడ్స్, ఎక్కడా కూడా ఇంత అశుభ్రత అనేది కానీ ఇబ్బందికరమైన పరిస్థితి కానీ ఎక్కడా లేదు. కాకపోతే ఆ క్రెడిట్ అంతా కూడా ఇక్కడ సర్వీస్ చేసే మనుషులకే చెందుతుంది. అంత శుభ్రంగా అలా ఉంచుతున్నారు అంటే చాలా గొప్ప విషయం. ఇళ్లలో ఒక్క మనిషిని చూడడానికే చాలామంది ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి సంస్థ స్థాపించటము, ఈ ఆశ్రమం కోసమని గుడి కట్టడము, గుడి ఆదాయం కూడా దీనికి వాడుకోవటము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు చాలా సంతృప్తిగా మేము తిరిగి వెళ్తున్నాము. ఏదో మాకు తోచినట్లుగా కొంచెం ఉడతా భక్తిగా సాయం చేస్తున్నాం. మిత్రులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంకా అటు ఆలయానికి, తద్వారా వచ్చే ఆదాయాన్ని ఉపయోగించుకునే ఈ ఆశ్రమానికి, ఆ అభాగ్యులకి 650 మంది ఉన్నారు. అంతమందిని పోషించటం అంటే ఇది మాటలతోటి అయ్యే వ్యవహారం కాదు. వాళ్ళంతా ఎంత కష్టపడుతున్నారో మనం కూడా అందరము కాస్త చేయూతనిద్దాం వీళ్ళకి. ఇటువంటి గొప్ప పనులు మనం తప్పకుండా వీళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి. ఎందుకంటే అంతమందిని చూస్తున్నారు అంటే కొంచెం డబ్బుతో అయ్యే వ్యవహారం కాదు ఇది. డబ్బు కావాలి, సర్వీస్ చేసే మనుషులు కావాలి, ఆ మనసుల్లో మంచితనము కావాలి. భగవంతుడు ఆ సర్వీస్ చేసే వాళ్ళందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు, మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.